వస్తే రుబ్బన్ను కట్ చేసేదానికి అపదోపినింగ్ కోసము జనాలందరినీ పిలుస్తారు. టీడీపీ కాంగ్రెస్ అని కొంతమంది ఫీలింగ్ తో రాలే. ఎందుకు జనాలు కలపలేకపోయినావంటే ఈ ఫీలింగ్ ఉంది సార్ అని చెప్పినప్పుడు ఆ రోజు ఏమి అంత పెద్ద దాత చెన్నంపల్లి నరసింహారెడ్డితో రుబ్బన్ కట్ చేయించినాడు. చెడ్డ పేరు వస్తుంది. ఏడ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర కనకదాస విగ్రహం పెట్టాలంటే నేనే ఇస్తానంటే ఆ రోజు ఇదే పూరంపల్లి జిల్లా అధ్యక్షుడు పెద్ద మనిషి ఈయన అడిగితే ఏమన్నా స్థలం ఆయన చేయొచ్చు కానీ విగ్రహం ఇస్తే ఆయన పేరు పడుతుంది, ఆయన ముందు వచ్చి రుబ్బన్ కట్ చేస్తే మన కుటుంబ పరిస్థితి ఏమని అడిగినాడు. నేను అదే మాటపై ఆయన దగ్గర మాట్లాడితే వద్దులేని రాపోయినాడు. మొన్న కూడా ఏమి అన్న ఇట్లంతా పరిస్థితి ఇట్లుంది, ఏమి పరిస్థితి అంటే అయ్యా విషముని నాకే అని పడదు, జనాలందరినీ పంపించాం. ఆయనకు అనుకున్న అయ్యవార్లు కావచ్చు, మిగతా వాళ్ళు పార్టీలో ఉన్న వాళ్ళందరూ పంపించాం. ఆయన సహకరించలేదు. రంగయ్యను కూడా దాదాపు 3 నెలలు అయ్యవార్లు ఒత్తిడి తట్టుకున్నప్పుడు 3 నెలలు పంపాయి. ఆయన కూడా టెంకాయ కొట్టారు. ఇది నేను సర్కిల్ ఇస్తానంటున్నాడు. ఆ సర్కిల్ కూడా పెద్ద డిమాండ్ ఉంది. 2 కులాలు నువ్వు అని కానీ పోటీ పడుతున్నాయి. ఇప్పుడు కురువాళ్ళకి ఇస్తానంటున్నారు కాబట్టి మేము సహకరించే రెడీ. మేము ఎలాంటి మగవాళ్ళు ఎవరు ఏం చేసినప్పుడు మేము సహకరించే రెడీ అయినాం. రెడీ అయిన తర్వాత కొంచెం కాంట్రవర్షన్ వచ్చింది. కాంట్రవర్షన్ వచ్చిన తర్వాత డిమ్మీ కట్టాలన్నప్పుడు కూడా నేను నాగరాజుకు ఒక 10 నుంచి 15 సార్లు 20 సార్లు చెప్పినాను. నాగరాజు ఆ సర్కిల్లో సెంటర్లో అయితే బాగుంటుంది, కొంచెం ఒకవేళ ఎమ్మెల్యే ఉన్నప్పుడైతే నేను రాను, మీ కమిషనర్ లేకపోతే ఎవరైనా ఇంజనీర్లు వచ్చినప్పుడు పిలిచండి, వాళ్ళు రిక్వెస్ట్ చేసి నేను కూడా అడుగుతాను, ఒకవేళ అనుభవం లేదు నాకు అనుభవం ఉందని అన్న లేదన్న వాళ్ళు అక్కడి నుంచి మంత్రులు పంపిస్తున్నారు, ఇబ్బందిగా ఉందన్న చెప్పినప్పుడు కూడా ఆడికి కూడా బలవంతం చేసి 1:30 జరిపించినాం. ఈ పిల్లలు ఒప్పుకున్నప్పుడు అంత గలాలు చేస్తారని నేను జరిపించిన తర్వాత కూడా మోటార్ ఉంటే లారీలు గిరీలు తగ్గితే పోతాని సబ్బాకారంతో కట్టాలన్నా. ఇంజనీర్లు సబ్బాకారంతో ఎట్లా కడతా ఉంటారు, వీళ్ళు కూడా అన్నారు నాగార్జునందరూ సబ్బాకారం ఎట్లా వస్తుందన్నా. నేనే దగ్గరుండి పొండిషన్ ఇచ్చిన. దాంట్లో కొంతమంది మీ పార్టీలో కురుకులసలు కావచ్చు, బయట కావచ్చు, టీడీపీ డబ్బులు వైసీపీ పోదని రాశారు. అది మా అధికారులు నన్ను పిలిపించి ఏమన్నా ఇట్లా రాసినారు, మీరు సంఘం డబ్బులు కూడా ఇచ్చారు కదా, ఏం రాసినారని. ఏం రాసినారు అంటే నాకు తెలిసినా కూడా ఏం రాశారు అంటే ఇట్లా రాసినారు. నిజం వాస్తవాలు రాసినారు, డబ్బులు వాళ్ళు ఇస్తున్నారు, సర్కిల్ వాళ్ళు ఇస్తున్నారు, విగ్రహం వాళ్ళు ఇస్తున్నారు, రాస్తారని వాస్తవాలు రాసిన నాకు ఏమని నేను కొట్టుపడేసిన దాన్ని కాంట్రవర్సీ చేయలేదు. ఈ రోజు కూడా ఎట్లుందప్పంటే ప్రతిపక్షము అధికారులు, ఇది కుల సంఘం, నీ పార్టీ నీది, నా పార్టీ నాది, దాంట్లో ఎన్నైనా మాట్లాడుతుంది. కుల సంఘంలో ఎవడైనా కూడా కూటికి ఎక్కువ ఉంటాడేమో కానీ కులానికి ఎక్కువ ఎవడు ఉండడు. వీటికి వచ్చిన తర్వాత అందరూ సమానమే. దాంట్లో కులంలో కూడా కొన్ని వైషమ్యాలు ఉంటాయి, ప్రతి కులంలో ఉంటాయి, నీ కులంలో ఉంటాయి, ప్రతి అన్ని కులాల్లో కూడా ఉంటాయి. ఈ పొద్దు ఆడ ఇద్దరు ఆ పెట్రోల్ బంక్ అయినా యువతల అధికార పక్షం ఎమ్మెల్యే సుపియర్, ఈ టౌన్ సుపియర్, వాళ్ళిద్దరికి ఏముందో వాళ్ళు తెలుసుకోవాల్సిందే, అది మనకు సంబంధం లేదు. ఈ రోజు ఆయన దయదాల్సి ఇచ్చినాడు కాబట్టి ఒకవేళ వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు చేపిస్తే చేపిండి, లేదనగా మనకు ఉండే దగ్గర సాగు. ఇప్పుడు ఉండేదే కానీ ఎవడో కొంతమంది సెంటిమెంట్ ఉంటాయి, రాకుండా వద్దు పిలుస్తాము, రాకుండా వద్దు, ఉండేవాడు ముందుంది జరపల్లా. ఇప్పుడు ఆమె కూడా తిరుపతిలో ఎన్నో 100 సంవత్సరాలు కలాది. ఆమె ఏదో మా నాయన పేరు ఉండాలనే ఉద్దేశంతో ఆమె విపరీతంగా చందా ఇచ్చి విపరీతంగా అసలు తిరుపతి ఏరియాలో జనాలు లేరు, మన కురువాళ్ళు ఉండేవాళ్ళు కూడా బందీగా ఉన్నారు, ఎవరు రాదు. మరి ఆమె వేలాది మంది జనాలు తెచ్చి అయ్యేట్టుగా చేశారు. ఇప్పుడు కూడా అందరూ కలిసి కాళ్ళ కడపలు పట్టుకొని చందాలు వసూలు చేసినట్టేంటి లేదు అనమ్మ మా కురువాళ్ళ పేరు నిలబడాలా, నా పేరు కూడా జనాలు లేకపోవాలనుకుంటే ఒకరేకన్నా ఓపెన్ చేయండి, మాకేం ఇబ్బంది లేదు. ఈ పొద్దు దాంట్లో అది కప్పటి నీళ్ళ పనులు ఆయన దత్తత తీసుకొని విగ్రహం పెట్టాడు. అది విషయం ఆయన అంటే ఎంత పెద్ద అంటే అంత పెద్ద విషయం కాదు. ఉండు అది తెలుసులే, ఉండు మాట్లాడు, మళ్ళీ మాట్లాడదు. ఎవరో దాతలు తీసుకొని దాత ఇచ్చి విగ్రహం ఇచ్చినాడని చెప్పి కాదు విగ్రహం ఇచ్చినాడని చెప్పి అది పెద్ద ఇష్యూవే. మొన్న 50 కోట్ల విగ్రహం చేశారు. మీ రూలింగ్ పార్టీ కూడా మీ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగినాడు కూడా నన్ను వంగిపోయినారు. అయ్యా మీ వాళ్ళు పిలుచుకోమంటే లేదు నిన్న ఊరికి ఎన్నికలు అంటే పరిచయం కోసం పోయినాం. దాంట్లో బోరంపల్లి అధికారులు కూడా దండించినాను. కాదండి ఏరే కులస్తులు నోటికి ఏదొస్తే అదే తింటారు. 50 భర్తలు తిడుతూ లాట్లో అంతా పుడికి చూస్తే ఏమి అంటే సిద్ధరామయ్య పేరు వేశారు, చంద్రబాబు నాయుడు పేరు వేయలేదు. కుల సంఘాల్లో లోకల్ గా ఉండేవాడిని గౌరవంగా పిలుస్తాం, గౌరవంగా పేరు వేసిందే. గ్రామంలో పనిచేస్తే సర్పంచ్ వేసిందే, మా నియోజకవర్గాల్లో పనిచేస్తే ఎమ్మెల్యే వేసిందే, మన ఊళ్ళో పనిచేస్తే ఏదైనా మనం గౌరవించేసేది. అది 50 భర్త ఇష్యూ చేసి లాటికి విగ్రహమే నిలబెట్టాలని ప్రయత్నం చేసింది. అప్పుడు వాళ్ళు ఏడ్చుకుంటే ఫోన్లు చేసాడు ఏమని అంటే మన కులదైవమైన కాగేనాడు స్వామి వస్తున్నాడు కదా, ఆయనతో ఊరికే రుబ్బన్ కట్ చెప్పిన పని చెప్పినాం, చేశాం. ఈ రోజు కూడా ఈ విగ్రహానికి అలాంటి గతి పట్టుకోకుండా మీరు ప్రతిపక్షాన్ని పిలుస్తారా, అధికార పక్షాన్ని పిలుస్తారా, ఇంకోటి పిలుస్తారా మాకు తెలుసు. మీరు కూడా ఎందుకంటే ఇది కులముంది కాబట్టి కొంచెం గౌరవించి మీరు చేస్తే బాగుంటుంది. లేదు విడగా దీంట్లో మనమందరూ కూడా ఏమి అధ్యక్షుడు అనేవాడు, ఉపాధ్యక్షుడు అనేవాడు, మండల అధ్యక్షుడు అనేవాడు, కార్యదర్శి అనేవాడు, మనమంతా గౌరవంగా ఈయనైతే ఈ పని చేయగలడు అని ఆయన పెట్టినాం.
ఆయన గౌరవిస్తాం. ఆయన విపరీతంగా ఇబ్బంది పెడితే ఎట్లా? అందరినీ మేనేజ్ చేయలేము కదా. అందుకోసమే మనం అందరూ కూడా ఇప్పుడు ఎందుకంటే అధికార పక్షంగా ఈడే చంద్రబాబు నాయుడు లోకేష్ ఎవరినో పిలిపి వెళ్ళా అంటే ఖర్చులు భారీగా ఉంటాయి. మన లీడర్షిప్ లో అంత స్తోమత ఉందో లేదో, మీకు అంత స్తోమత ఉండి మీ ఎమ్మెల్యే ద్వారా మాట్లాడి పిలిపించినా మాకేం సంతోషం. మేమైతే మేము సహకరిస్తాం. వాళ్ళు మీరు 100 మంది వస్తే మీకు ఎవడో ఫీలింగ్ ఉంటాడు, రాకపోతే అలాంటి ఫీలింగ్ లేకుండా వస్తాము, అక్కడ కూర్చుంటాం, పని జరుగుతుంది. లేదు కనకదాసు విగ్రహం వాళ్ళు రాకుండా మనం ఓపెన్ చేయాలంటే అధికారికంగా ప్రకటించిన అబద్ధంటే ఎక్కడ దిగినా ఏడాది వాళ్ళు నిలిచిపోతారు. అది కాకుండా అది డేట్ పెట్టి మధ్యలో మనం పెడితే జనాలు వచ్చేదని కూడా ఆస్కారం కాదు. ఎందుకంటే కనకదాసు విగ్రహాలు కూడా జిల్లాలో కావచ్చు, పక్క జిల్లాలో కావచ్చు, అక్కడ ఉండే సర్పంచులు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళంతా కూడా దానికి పోతారు కదా. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నారు. ఇప్పుడు ఉన్నవాళ్లే వచ్చి స్టేజ్ ఎక్కితే కాదు. ఇంతకుముందు కూడా మాజీలు ఉంటారు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ వాళ్ళు, ఇవన్నీ కార్పొరేట్లు ఇవన్నీ ఉంటాయి. అందరిని కూడా ఆహ్వానిస్తాం. వచ్చినాడు రాని, పోయినాడు పోని. నిన్ను కూడా అంత పెద్దగా జరిపింది ఆమె. మిగతా వాళ్ళు మన కులోసులు వచ్చిన మిగతా వాళ్ళు ఎవరు రాలే. మరి ఆడ కూడా అంత డిఫరెంట్ గా కానొస్తుంది. కానొచ్చినప్పుడు ఆమె భుజం చేసుకుని పనిచేసింది. ఇప్పుడు అంత పెద్ద స్తోమత ఉండేవాళ్ళు లేరు కాబట్టి ఉండేవాళ్ళ కానీ నన్నంతా కూడా ఏది కాంట్రవర్సీ లేకుండా పక్కన వాళ్ళు కలిసి కొట్లాట అనుకోకుండా అందరూ కలిసి దీన్ని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తాం. మేమైతే సహకరిస్తాం. ఎందుకు సహకరిస్తారు? వాళ్ళు రావాల్సిందే. మీ దాంట్లో కొట్లాడబట్టారు. అవునాయా మీదేందా ఇటు కొట్లాడతారు? అధికార పక్షం వాళ్ళే కొట్లాడుతున్నారు, ప్రతిపక్షం వాళ్ళు మాకు సహకరిస్తారు. ప్రతిపక్షం వాళ్ళు సహకరించాల్సిందేవా, ఏం పుణ్యానికి సహకరిస్తారు అని మీరు కొట్లాడుతుంటే ఆ వీడియో తీసి నాకు పెట్టినాను. నేను వాళ్ళని తిట్టినా, మీకేం పని లేదరా, ఆడే నోట్లో కొనిసారు, నాకెందుకు పెడతారు మీరు? అట్లా ఎవరన్నా ఏదైనా తప్పులు చేస్తారో ఇంకోటి ఏదైనా చేస్తే ఊరికి దండించుకొని మనం ముందుకు నడపాలంతే. కానీ ఇప్పుడేం అర్థాంతంగా దాదాపు 15-16 ఏళ్ళు అయింది. ఆ రోజు కూడా జాయిన్ చేసి కట్టండి అన్నాను. ఎంతో వాళ్ళకి బుద్ధిగుట్లా కట్టారు. దీనికి రాగినయా పైసా కూడా బయట ఎవరితో వస్తుంది. మరి ఇవద్దు జరిగిపోయింది. గవర్నమెంట్ అంతా జరిగింది. ఇవద్దు గవర్నమెంట్ ఏదో పాస్ అవుతుంది, ఆడ వచ్చి ఏదో చెప్పినాడు, 25 ఎంత ఇచ్చినాడు, సంతోషం. దాన్ని కూడా ఎవరైనా ఒకరు ముందుండి నడపండి. ఉత్త కమిటీ అడిగేవాడికి చెప్పేవాడు ఎవడు చెప్పలేడు, సమాధానం చెప్పలేడు. అందుకోసం దాన్ని కూడా ముందుండి నడపండి. ఇది కూడా మీ ఎమ్మెల్యే గారు అధికారికంగా వాళ్ళని పిలిపిస్తామంటే అట్లు చేస్తాం. లేదంటే అధికారికంగా కనకదాసు జయంతిని ప్రకటించి నమ్మకం చేస్తే జనాలు రాదు. ఏదో డేట్ పెట్టి చేస్తాం. పల్లెల్లో కూడా పోదాం, కొంచెము ఇంటింటికి తిరగాలంటే కాదు, బలమైన వ్యక్తులతో అంత ఇంత డబ్బులు వసూలు చేస్తాం. ఆహ్వానించేది ప్రతి ఇంటి నుంచి ఆహ్వానిస్తాం. అంతేగాని మీరు రూలింగ్ పార్టీ వాళ్ళు ఆడిట్లా ఈడిట్లా అని కొట్లాడితే మా పరిస్థితులు ఆలోచించాలి కదా. మమ్మల్ని చాలా మంది అంటారు. నేను తిరుపతి మీటింగ్ పోయినా చాలా మంది తిట్టినారు, ఫోన్లు చేసి మీ కనకదాస్ గారు మార్కెట్ వచ్చిన చాలా మంది తిట్టినారు. ఇదే రామజన లేకపోతే దొడ్డోళ్ళు కలగంటే ప్రతిపక్షం వాళ్ళు పక్కకు మన ఇళ్ళ నుంచి వాళ్ళు ఇళ్ళ చూసి వాళ్ళు కూతురేసుకుంటారని అన్ని లేక నేను పక్క ఉంచుకొని పోయినా. ఏరే పిల్లలు ఉండేవాళ్ళు ఏ రాటాయి మాకు చాలా మరికి వాళ్ళు ఏదైనా అంతేగాని మంచి కార్యక్రమం బట్టి మేము కూడా సహకరిస్తాం. ఇది ఎందుకంటే కుల సంఘాలు ఏదన్నా 10 మంది కులసులు జమ ఉన్నాయా మా కుల సంఘానికి మీకేం సంబంధం? ఇప్పుడు ఆడ ఏదో అనంతరంలో పెద్ద ఇష్టం అయితే ప్రకాశ్ రెడ్డి వాళ్ళు నోటికి వచ్చేటప్పుడు తిట్టింది. మీ తండ్రిని బట్టి మా ఇంట్లో మీకేం లవడ పడింది, మా కుల సంఘాలకు ఎందుకు? అది అందరికీ హక్కు ఉంది. ఉండే వాళ్ళకి హక్కు ఉంది, పల్లెల్లో ఉండే వాళ్ళకి హక్కు ఉంది, ఏ రేపులు వస్తుంది. ఇప్పుడు మనం గౌరవంగా అసలు ఆహ్వానిస్తాం కాబట్టి మనం కూడా ఆ గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకున్నాం. అంతేగాని మీరు కూడా రూలింగ్ పార్టీలో ఉండేవాళ్ళు కూడా అన్నదమ్ముల మాదిరి, బావబామర్దుల మాదిరి అందరూ కలిసి మెలిసి పోండి. ఇక ఏదన్నా దానికి అమౌంట్ తక్కువ వస్తే కొంత ముందు నుంచి లీడర్గా ఉన్నవాళ్ళు, ఆర్థికంగా బాగున్నవాళ్ళు కొంచెం ఎక్కువ సంఖ్యలో ఎక్కువ మొత్తంలో కూడా డబ్బులు ఇచ్చేదానికి కూడా మేమైతే ముందుంటామని